హలో అండి, లాస్ట్ వీడియోలో దూడకి యాక్షన్ ఎందుకు చెప్పాం కదా. ఇదైతే వారం రోజులు నరకయాతన పడైతే ఈరోజు చనిపోవడం జరిగింది. మేము దీన్ని బతికిస్తామని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాము. ఇదైతే మా చేయి దాటిపోయింది. ఈ మోగజీవి ప్రాణం పోవడానికి గల కారణం ఎవరు? బైక్ తో గుద్దేసినోడా, లేకపోతే దీని యజమానా, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళ, లేకపోతే పంచాయతీ వాళ్ళ? ఎందుకంటే రాజమండ్రిలో రాత్రి అయితే చాలు రోడ్డు మీద ప్రతి ఒక్క వీధిలో కూడా ఆవులు దూడలు ఎన్ని తిరుగుతూనే ఉంటాయి. అలా వీటికి ఎందుకు రోడ్డు మీద ఉంటున్నాయి? అసలు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వీటి వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమంది చచ్చిపోతున్నారు. హైవేల్లో కూడా అలా రోడ్డు పక్కన అలా ఉంటా ఉంటాయి. కనీసం ఎవరో పట్టించుకోరేంటి? వీటికి ట్యాగులు వేస్తున్నారు, బానే ఉంది. కనీసం అవి స్కాన్ చేస్తే ఓనర్ డీటెయిల్స్ కూడా రావట్లేదు. అలాంటప్పుడు ట్యాగ్ లేయడం ఎందుకు? పొద్దున్నే పాలు ఇస్తుంది కదా, పాలు తీసుకుని రోడ్డు మీద వేద్దాం అని చెప్పి ఓనర్స్ వదిలేస్తారు. ఏమో రోడ్లమ్మట అలా తిరుగుతూ ఉంటాయి. చచ్చిపోయినా కనీసం ఎవరో పట్టించుకోడు. యాక్సిడెంట్ అయినా ఎవరు రారు. కనీసం వీటికి కనీసం పెట్టడానికి కూడా మనకి స్థలం లేదు. తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేయడమే. ఇప్పటికైనా రోడ్డు మీద తిరిగి ఆవుల్ని దూడల్ని ప్రభుత్వం ఎక్కడైనా ఒక స్థలం కేటాయించి వీటిని సంరక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. వీటిని మాత్రం దయచేసి రోడ్డు మీద ఇలా వదిలేయకండి.